అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. ఏదైనా సోషల్ మీడియాను నమ్ముకున్నాడు రేవంత్ రెడ్డి, తన అనుబంధ సంస్థల పత్రికలను నమ్ముకున్నాడు, ఆ వార్తా ఛానళ్లను నమ్ముకున్నాడు. ఈ విషయం మనందరికీ తెలిసిందే. రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చినా రాకపోయినా రాష్ట్రానికి 1,00,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చిండు హో రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి మంచోడే, మంత్రులు ఆగం చేస్తున్నారు అని చెప్పేసి, రేవంత్ రెడ్డి నిజానికి చాలా మంచోడు అని చెప్పేసి ఆకాశానికి ఎత్తిన రోజులు కూడా ఉన్నాయి. కానీ ఏమైందో ఏం కథలో తెలియదు, లోపటంగా ఏం జరిగిందో తెలియదు. కానీ రేవంత్ రెడ్డి నమ్ముకున్న అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో, మేను రాధాకిట్టన్న ఛానల్, ఇక చిలక పలుకులు వచ్చినాయి అంటే చిలక పలుకులల్లా రేవంత్ అన్నను ఆకాశానికి ఎత్తుడే లెక్క. అండ్ రేవంత్ అన్నల గురువు చంద్రబాబు నాయుడును ఆకాశానికి ఎత్తుడే పని పెట్టుకొని ఆయన కొత్త పలుకులు నడుస్తాయి, విమర్శలు నడుస్తాయి. ఆయనకు నచ్చని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద విమర్శలు నడుస్తాయి. కానీ కొత్త పలుకులు ఏవైతే చిలక పలుకులు రాసిండో ఆ చిలక పలుకులల్లా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అడ్డంగా ఇరికిచ్చిండు రాధాకిట్టన్న అని చెప్పుకోవాలి. ఇన్నేళ్ళు 2.5 ఏళ్ళ పొద్దు నుంచి ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది. ప్రజలు దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు. కూల్చివేతలు కానీ, రైతులను ఇబ్బంది పెట్టడం కానీ, లేకపోతే రైతులకు రైతు భరోసా పైసలు వేయకపోవడం కానీ, ఇవన్నీ చూసుకున్నట్లయితే ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది అని చెప్పినప్పటికి కూడా కావాల్సుకొని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించుకుంటా పోయినరు. చెప్పిన దాన్ని నమ్మలే వాళ్ళు. నేనే ముఖ్యమంత్రిని అని చెప్పేసి 10 సార్లు రేవంత్ రెడ్డి ప్రకటించుకోవడం, 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిని అని చెప్పేసి ప్రకటించుకోవడం, నా పాలనలో అంత మంచిగానే ఉన్నది అని చెప్పేసి చెప్పుకోవడం, చిన్నదాన్ని గొప్పగా చూపెట్టుకోవడం, ఎక్కడ ఏ సమస్యలున్నా ఈ అనుబంధ సంస్థ పత్రికలలో ఇవ్వకపోవడం, గురుకుల విద్యార్థుల ఫుడ్ పాయిజన్లైనా, రైతుల ఆత్మహత్యలైనా, ఆటో డ్రైవర్ల బలవన్మరణాలైనా, లేకపోతే ఫ్రీ బస్సు వల్ల ఇబ్బందులైనా, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలైనా, లేకపోతే 2500 గురించి మహిళలు తిట్టిన, హైడ్రా కూల్చివేతలైన తెల్లారి ఈ పత్రికలు రాసుకొస్తే, అనుబంధ సంస్థల పత్రికలు రాసుకొస్తే ఏమని రాసుకొస్తాయి? ఇన్ని కోట్ల భూమిని కాపాడిన హైడ్రా, అన్ని ఎకరాలను కాపాడిన హైడ్రా అని చెప్పేసి రేవంత్ రెడ్డి పాలనను ఇన్నేళ్ళు దాదాపు 2.5 ఏళ్ళ పొద్దు నుంచి ఆకాశానికి ఎత్తుకున్నాడు రాధాకిట్టన్న. మరి ఏమైందో ఏం కథనో తెలియదు. కానీ మొత్తం మీద ఆకాశానికి ఎత్తి తాడి చెట్టు ఎక్కి కూసోబెట్టి ఒక్కసారి లావట్టి కింద వాడేసిండనే చెప్పుకోవాలి. మీరు ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇగో వీళ్ళకు అడుగుతే కోపం వస్తుందట, మాట్లాడితే కోపం వస్తుందట, రైతుల పక్షాన నిలదీస్తే కోపం వస్తుందట, మహిళలకు ఇచ్చిన హామీల గురించి మాట్లాడితే కోపం వస్తుందట. ఛానల్కు రిపోర్ట్లు కొట్టడం స్టార్ట్ చేసిండ్రు. వ్యూవర్షిప్ తగ్గిపోతుంది ఛానల్కు రిపోర్ట్స్ కొడితే. జర మీ ఒక్క సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఒక లైక్ కొట్టుండ్రి. రిపోర్ట్స్ ఎవరైతే కొడతా ఉన్నారో వాళ్ళకు చెంపపెట్టి సమాధానం అవుతుంది. మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలం. రైట్. ఇక రాధాకిట్టన్న రాసుకొచ్చిన ముచ్చట ఏంటంటే, ఈ ప్రభుత్వం మీద పెదవి విరుపు మొదలైందా అని చెప్పేసి మొన్న చిలక పలుకులో రాసుకొచ్చిండు. ఈయనకు పెదవి విరుపు మొదలైంది అని చెప్పేసి ఇప్పుడే అర్థమైంది. అందులో మంత్రులను కూడా బ్లేమ్ చేసుకుంటూ రాసుకొచ్చిండు. వాస్తవానికి రేవంత్ రెడ్డి మంచోడే, మంత్రులతోని కలుపుకొని పోతలేరు, మంత్రులు రేవంత్ రెడ్డిని కలుపుకొని పోతలేరు అన్నట్లుగా మాట్లాడారు. చాలా అంశాలు రాసుకుంటూ వచ్చిండు రాధాకిట్టన్న. నిజంగా ప్రజలకు 6 గ్యారంటీలు ఇచ్చిండ్రు, అందలం ఎక్కిండ్రు. ప్రజలకు 6 గ్యారంటీలు ఇచ్చి అందలం ఎక్కి ఇలా 6 గ్యారంటీలను పక్కకు పెట్టి ప్రజలను చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు. మామూలు ఇబ్బందులు కాదు. ప్రజలకు 4,000 పింఛన్ ఇస్తామన్నారు, అది లేదు. వృద్ధులకు 4,000 పింఛను, కేసీఆర్ 2,000 పింఛన్ ఇస్తాను, నేను అధికారంలోకి 4,000 పింఛన్ ఇస్తా అన్నాడు. రైతు భరోసానైతే ఘోరం, దీనంత అధ్వానం దేన్ని చేయలే రేవంత్ రెడ్డి అనిపిస్తుంది. కానీ దానికి మించి నేనే అధ్వానం అని చెప్పేసి ఇంకో పథకము పోటీకి నిలబడుతుంది. కానీ రైతు భరోసా ఏదైతే ఉన్నదో, రైతు బంధు కేసీఆర్ 2 విడతలకే ఇస్తాడు, నేను అధికారంలోకి వస్తే 3 విడతలు ఇస్తా. మళ్ళా ఇంకో ముచ్చట ఏంటంటే, కేసీఆర్ 10,000 బిచ్చం ఎత్తాడు, నేను అధికారంలోకి వస్తే 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించుకుంటూ వచ్చిండు. ఇలా అసలుకే రైతు బంధుకు, రైతు భరోసాకు ఎసరు పెట్టిండు. అసలు ఇచ్చేదే ఒక తాప, ఆ ఒక్క తాపను విడతల వారీగా ఇస్తే ఎవరికి అందినవి తెలివై, ఎవరికి అందనివి తెలివై. ఆఖరికి కాంగ్రెస్ పార్టీ నాయకులే రేవంత్ రెడ్డి మీద తిరుగుబాటు లేవనెత్తాల్సిన పరిస్థితి. గుత్తా సుఖేందర్ ఏదైతే శాసన మండలి చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరి రైతులకు ఇస్తామన్న రైతు భరోసా లేదు, లేకపోతే బోనస్ లేదు,
ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి రైతులకు అని చెప్పేసి మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడ్డదంటే ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత రైతులలో ఉన్నదో మనం అర్థం చేసుకోవచ్చు. రైట్, అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ల పొద్దైనా రేవంత్ రెడ్డికి పాలన మీద పట్టొస్తలేదు అని చెప్పేసి చెప్పుకుంటొచ్చుడు చిలక పలుకులలో. అవు మరి వస్తలేదు, పాలన మీద పట్టొస్తలేదు. ఎంతసేపు తిట్ల దండకం ఎత్తుకొని కూర్చుంటాడు చెప్పుండి రేవంత్ రెడ్డి? ఎంతసేపు తిడతాడు? సాయి సంసారి లచ్చి దొంగ అన్నట్టు మనం పోయిన ప్రభుత్వం మీద ఏడిచింది చాలు, ఇప్పుడు ఏడిస్తే ఏం పాయిదా లేదని చెప్పేసి మాట్లాడుకుంటేనే మళ్ళీ కేసీఆర్ని తిట్టాలి, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తిట్టాలి, బీఆర్ఎస్ ప్రభుత్వం మీద బురద చల్లాలి, అభద్రతా భావం ఏర్పడ్డప్పుడల్లా డైవర్షన్ పాలిటిక్స్కి దిగాలి. ఈ డైవర్షన్ పాలిటిక్స్ మీద వచ్చినంత పట్టు రేవంత్ రెడ్డికి పాలన మీద రాలే. ప్రజలకు ఇచ్చిన హామీలు ఎట్లా అమలు చేద్దామన్న దాని మీద రాలే. ఆ హామీలను ఇచ్చిన హామీలు ఏ విధంగా ఉన్నాయో ఆ హామీలను అట్లనే ఉంచి ప్రజల నుంచి ఏ విధంగా తప్పించుకుందామనే ఆలోచనలో డైవర్షన్ పాలిటిక్స్ మీద సంపాదించుకున్నంత పట్టు ఈ హామీలు ఎట్లా అమలు చేద్దామన్న దాని మీద సంపాదించుకోలే. ఆర్థిక వ్యవస్థకి ఏమైంది? చిన్నాభిన్నమైందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇలా చిన్నాభిన్నమైందని చెప్పేసి 3,40,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి ఆ 3,40,047 కోట్ల రూపాయల అప్పులు ఈ శిల్క పలుకులలో రాసుకొచ్చిన రాధా కిట్టన్న చెప్పగలుగుతాడా? ఏం చేసిండు అప్పులు? అందులో మీకెన్ని ముట్టినాయి, మంత్రులకెన్ని ముట్టినాయి, మంత్రులెన్ని తీసుకున్నారు చెప్పగలుగుతాడా? ఇక్కడ తెలంగాణ ప్రజల సొమ్ము కదా పోయేది. తెలంగాణ ప్రజల సొమ్ము వృధా చేస్తూ ఉన్నారు కదా. నిజంగా చెప్పాలంటే మీడియాని నమ్ముకున్నారు. మీడియాతోనే పిఆర్ స్టంట్ లేపించుకున్నాడు. ఆ మీడియాని నమ్ముకొని రాధా కిట్టన్న మీడియాని నమ్ముకునే నేను ఏం చేసినా నడుస్తుంది, కవరింగ్ చేస్తారు, అందులో రానియకుండా చేస్తారు. ఇక అందులో రాకపోతే ఇంకో అనుబంధ సంస్థలు కూడా రాదు కాబట్టి నేనేం చేసినా నడుస్తుంది అని చెప్పేసి నడిపించుకుంటా పోయిండు. కానీ షాక్ ఇచ్చిండని చెప్పుకోవాలి ఏబిఎన్ రాధా కిట్టన్న. మరి ఎందుకు షాక్ ఇచ్చిండు? షాక్ ఇచ్చినట్టు నటించిండా తెలియదు. మొత్తం మీద ఈ పలుకులలో రాసుకొచ్చిండ్రు. అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు అవుతున్నా ప్రభుత్వంపై రేవంత్కు పూర్తి పట్టు చిక్కినట్టు లేదు. మంత్రులు తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. మంత్రుల మీద నెట్టేసి ఇలా సగం కూడా. ఇగో ఆయన ముందటి నాగలి మంచిగా పోతే వెనక నాగలి మంచిగా వస్తుంది. అసలోనే చక్కగా లేనప్పుడు ఈ మంత్రులు ఎట్లా చక్కని బాటలు నడుస్తారు చెప్పుండ్రి. ఆయన మీద తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నది క్యాబినెట్ కూడా. ఒంటెద్దు పోకడ పోతా ఉన్నాడు, మమ్మల్ని ఏం పట్టించుకుంటలేడు, కావాల్సుకుని మా శాఖలలో తలదూరుస్తూ ఉన్నాడు, మా శాఖలలో వ్యవహారాలు ఎలగబెడతా ఉన్నాడు అని చెప్పేసి తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు క్యాబినెట్ మినిస్టర్స్ మొత్తం రేవంత్ రెడ్డి మీద. ఆయనకు నచ్చిన వాళ్ళకి అప్పచెప్పుకుంటాడు, లేకపోతే తప్పుడు ఉండదు. రైట్, ఇక్కడ సీఎం స్వయంగా పట్టించుకుంటే తప్ప సమస్యల పరిష్కారం కావడం లేదు అని చెప్పేసి ఓహో ఇది ఆర్టీసీ సమ్మె విషయం గురించి రాసుకుంటూ వచ్చిండు. నాకు తెలిసి ఒక రకంగా మంత్రులను బ్లేమ్ చేసిండని చెప్పుకోవాలి ఇలా. కానీ పాలన మీద రేవంత్ రెడ్డికి పట్టు చిక్కడం లేదనేది మాత్రం వాస్తవం. ఇలా రాసుకొచ్చిండ్రు. ఉద్యోగులు, కార్మికులు సమస్యలు నిర్లక్ష్యం చేయడం వల్లనే కేసీఆర్ మూల్యం చెల్లించుకున్నారు. ఇప్పుడు కూడా అదే జరిగితే ఎలా? ఆర్థికంగా భారం పడిన సమస్యలు కూడా పరిష్కారానికి నోచుకోకపోవడంతో ఉద్యోగుల అసంతృప్తి వేరుకుపోతుంది. రిటైర్డ్ అయిన ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు కొండల్లా వేరుకపోతా ఉన్నాయి. పెన్షనర్లతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా బాగుపడదు అని చెప్పేసి పాత పెన్షన్ విధానం, కొత్త పెన్షన్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానం తీసుకొస్తామని చెప్పిండు. పెన్షనర్లకు పెన్షన్ల ఆ విధమైన హామీ ఇచ్చిండు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ 8,000 కోట్ల రూపాయలు బకాయి పడ్డది ఈ ప్రభుత్వం. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ ప్రభుత్వ వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో అన్నిటినీ ఎండగట్టిందనే చెప్పుకోవాలి. ఒకవైపు లావట్టుకుంటేనే, ఒకవైపు మంత్రులను అజ్జేసుకుంటేనే, కేసీఆర్ను తిట్టినట్టు చేసుకుంటేనే రేవంత్ రెడ్డి నొసుగులు ఏమేమి ఉన్నాయో అవన్నిటిని బయట పెట్టిండు రాధా కిట్టన్న. ఒక రకంగా సురుకులు పెట్టిండనే చెప్పుకోవాలి. ఆయన నిన్ను నమ్ముతాడు, ఈయన ఆయన నమ్ముతాడు. నిజంగా ఒక నానుడు ఉంటుంది, గురువును మించిన శిష్యుడు కావాలి అని అంటారు. నిజంగానే రేవంత్ రెడ్డి గురువును మించిన శిష్యుడు అయ్యిండు మొన్నటిదాకా. ఎట్లా అంటే చంద్రబాబు నాయుడు మీడియా ఛానళ్లను మెయింటైన్ చేయగలిగిన వాళ్ళ దాంట్లో దిట్ట ఎవరంటే చంద్రబాబు నాయుడు అని చెప్పుకుంటారు. దాదాపు అక్కడ వాళ్ళ రాష్ట్రం ఏర్పడి అది ఏమంటారు వాళ్ళకి అయినాక కూడా, వాళ్ళ సంసారం వాళ్ళకి అయినాక కూడా హైదరాబాద్ మహానగరంలో ఆయన అనుబంధ సంస్థల ఛానళ్లను నడిపించుకుంటా తెలంగాణ మీద పెత్తనం చెలాయించుకుంటా తెలంగాణ మీద విషపురాతలు రాపిస్తూ ఉన్నాడు కదా. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు చంద్రబాబు నాయుడును మించినంత ఎవరు ఛానళ్లను మెయింటైన్ చేయలేరు అని చెప్పేసి. రేవంత్ రెడ్డి కూడా అదే బాటలో నడిచిండు, అదే బాటలో ముందటికి వచ్చిండు. ఆయన అధికారంలోకి వచ్చింది గాలి వల్లనే. అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయకపోయినా అమలు చేసినామని చెప్పేసి రాపించుకోవడం, పెట్టుబడులు దేకపోయినా పెట్టుబడులు వచ్చినాయి తెచ్చినామని చెప్పేసి రాపించుకోవడం, ఏదైనా చిన్న పనికి కానీ పెద్ద పెద్ద ప్లకార్డులు, హోర్డింగ్లు పెట్టిపియడం, ఇవన్నీ ఉన్నాయి. ఇలా మహిళల పరిస్థితి చూసుకున్నట్లయితే యువతులకు స్కూటీలు అన్నారు, మహిళలకు 2,500 రూపాయలు అన్నారు నెలకు.
మీ ఖాతాలో గవర్నమెంట్ జీతాలు పడ్డట్టు టెన్షన్గా పైసలు పడతాయని చెప్పిండ్రు. ఇలా మహిళలకు 2500 లేవు, యువతలకు స్కూటీలు లేవు, 4000 పెన్షన్ లేదు, రైతు భరోసా లేదు, విద్యా భరోసా కార్డు అన్నారు అది లేదు. ఏ మూలన చూసుకున్నా ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అవి లేవు. ఇప్పుడు లైన్ వడ ఒకలొక్కలు మొత్తం మీద ధర్నాలకు సిద్ధమైతా ఉన్నారు, సమ్మెలకు సిద్ధమైతా ఉన్నారు. ఇక ఇవన్నీ రాసుకుంటూ వచ్చిండు. ఒక రకంగా ఇందులో కూడా పొగుడుతాడని అనుకున్నాడేమో రేవంత్ రెడ్డి, కానీ రేవంత్ కూడా కొన్ని పొరపాట్లు చేస్తున్నారు. తన మనసులో ఏముందో, ఎటు ప్రయాణించాలని అనుకుంటున్నారో ముందుగా ఇతరులతో పంచుకోవడం లేదు. సమస్య ముదిరినప్పుడు మాత్రమే తాను ఏమనుకుంటున్నది మంత్రులు అధికారులతో పంచుకుంటున్నారు. సమయపాలన విషయంలో సీఎంపై ఫిర్యాదులున్నాయి. సందర్శకులను పార్టీ నేతల్ని కలుసుకొని కారణంగా గతంలో చంద్రబాబు కేసీఆర్ మూల్యం చెల్లించుకున్నారు. సీఎంలు బిజీగానే ఉంటారు, అలాగని కలవాల్సిన వాళ్ళని కలవలేనంత తీరిక లేకుండా ఉండరు కదా అని చెప్పేసి ఇక్కడ మరి సెక్రటేరియట్లో ఫేక్ పోలీసు జొర్రి మీరు రేవంత్ రెడ్డిని కలవాలంటే నా నెంబర్కు మెసేజ్ పెట్టుండ్రి అని చెప్పేసి అంటా ఉన్నాడు. అంటే రేవంత్ రెడ్డి అంతమందిని కలుస్తుండనా లేకపోతే ఎవరిని కలుస్తలేడని చెప్పడానికి ఆ ఫేక్ పోలీసు రీల్ చేసిందో తెలియదు. అది సపరేట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అంత మంచిగా పనిచేస్తుంది అడ్మినిస్ట్రేషన్. నిజంగా ఫేక్ పోలీస్ చొరబడి వీడియో తీసుకున్నా కూడా ఎవరు పసిగట్టలేని పరిస్థితి ఉన్నది. కానీ సామాన్యులనైతే లోపలికి జొరనియరు, అది వేరే విషయం. కానీ మొత్తం మీద రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనుగుణంగా పథకాలను పునఃసమీక్షించుకోవాలి. పిండి కొద్ది రొట్టె అన్నట్టుగా పథకాలు ఉండాలి. అలా కాకుండా ఏ వర్గానికి సంతృప్తి ఇవ్వని విధంగా పథకాలను అమలు చేయడం వల్ల ప్రయోజనం ఉండదు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని చెప్పలేం. అయితే పెదవి విరిపి ఇప్పుడే మొదలైనందున అది వ్యతిరేకంగా మారక ముందే విరుగుడు చర్యలకు శ్రీకారం చుట్టాలి అని చెప్పేసి మాట్లాడతాడు. శ్రీకారం చుట్టాలంటే నిజంగా వ్యతిరేకత మొదలు కాలేదా? ఈయన అన్నట్టు వ్యతిరేకత మొదలైంది, పీకల్లోతు వ్యతిరేకతతో ఉన్నారు ప్రజలు. నిజమే, రేవంత్ రెడ్డికి పాలన మీద పట్టు రాలేదు, పట్టు రావడం లేదు, రాదు కూడా. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. వచ్చిన నుంచి గవర్నమెంట్కి సంబంధించి ఒక్క మెడికల్ కాలేజ్ కూడా కట్టలే. మెడికల్ కాలేజ్ కాదు, మెడికల్ షాప్ కూడా ఓపెనింగ్ చేయలే రేవంత్ రెడ్డి. కానీ ప్రైవేటు హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో మీరు 100 కంప్లీట్ చేయండి, అప్పనంగా దోసుకొని పోన్రి అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. 15% ఫ్రీ బెడ్లు ఏర్పాటు చేసి ఫ్రీ సర్వీస్ అందియాలంటే అపోలో హాస్పిటల్స్ ఎంతమందికి ఫ్రీ సర్వీస్ అందిస్తూ ఉన్నాయో ఇయ్యాల వాటిని ఎగ్గొడితే హైకోర్టు కూడా మొట్టికాయలు వేసిన పరిస్థితి ఉన్నది. ఆ ఫ్రీ సర్వీస్ ఏదైతే ఉన్నదో దాన్ని భర్తీ చేయడానికి ఇప్పుడు 50% ఫ్రీ బెడ్లు ఏర్పాటు చేసి 50% ఫ్రీ సర్వీస్ అందియాలంటే కూడా దాన్ని కూడా బేఖాతరు చేస్తారు. ఇలా గవర్నమెంట్ హాస్పిటళ్ళల్లో అందరూ చేరుతారు, గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యమే బాగుంటుంది అని చెప్పేసి గవర్నమెంట్ హాస్పిటళ్ళల్లో ఏ విధంగా మంచిగా సదుపాయాలు తీసుకురావాలని ఆలోచన చేయాలి. కానీ ప్రైవేట్ దవాఖానలో ఓపెనింగ్కు పోకుండా ఆ ఓపెనింగ్లకు నన్ను విలువుండ్రి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రైవేట్ పరంగా అంతగానం ప్రోత్సహిస్తూ ఉన్నాడు. రైట్, మొత్తం మీద గవర్నమెంట్ దవాఖానలలోనేమో ఎలకలు తిరగాలి, కానీ ఈయన మాత్రం ప్రైవేట్ దవాఖానలకు ఇనాగ్రేషన్ కోసం పోవాలి. ఇట్లున్నది రేవంత్ రెడ్డి కథ. ఇది చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. మొత్తం మీద రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకత మొదలైంది, ఎప్పుడో మొదలైంది. ఆయనకి ఇప్పుడు కనబడ్డది, ఇప్పుడు ఎందుకు కనబడ్డది ఏమో తెలియదు. భజన చేసిన అనుబంధ సంస్థ పత్రిక కూడా ఇలా వ్యతిరేకత ఉన్నది రేవంత్ రెడ్డి మీద అని చెప్పేసి చెప్తున్నది. అంటే నిత్యము భజన చేసుకుంటా నిత్యం జపం చేసిన అనుబంధ సంస్థ కూడా వ్యతిరేకత ఉన్నది అని చెప్తుందంటే ఏ విధంగా ప్రజలలో వ్యతిరేకత ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. ఎండ్ రిపోర్ట్ ఏమిచ్చిరంటే పనికి మాలిన పనులకు ఎక్కువ ప్రియారిటీ ఇస్తూ ఉన్నారు, పనికి మాలిన పనులకు కాలయాపన చేస్తూ ఉన్నారు. పనికి మాలిన పనులు మానుకొని ప్రజలకు ఇచ్చిన హామీల మీద దృష్టి పెడితే పిండి కొద్ది రొట్టె అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అలా తెలియదు వీళ్ళకు ప్రకటించుకునేటప్పుడు. కానీ మొత్తం మీద పనికి మాలిన పనులు మానుకో, ప్రజల పనుల మీద దృష్టి పెట్టు అని చెప్పేసి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు రాధాకిట్టన్న. మరి ఈ హెచ్చరికని ఏ విధంగా తీసుకుంటారు రేవంత్ అన్న అనేది రేపు చూద్దాం. ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. శనార్.